యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. వీడియో చేసి చాలా రోజులైంది. ఒక చిన్న ప్రశ్నను బట్టి వీడియో చేయడం జరుగుతుంది. ఏంటి ఆ ప్రశ్న అని అంటే, ఒక తమ్ముడు ఉన్నాడు. వ్యక్తి చాలా మంచోడు, కానీ ఆయనకి చాలా డౌట్స్ ఉంటాయి. బైబిల్ మీదే వస్తుంటాయి, వేరే దేని మీద రావు ఆయనకి. సరే, ఆయన ఏమన్నాడంటే, అన్న, బైబిల్లో యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు ఆయన మరణించినప్పుడు ఒక వ్యక్తి బళ్ళెంతో పొడిచాడని బైబిల్లో రాశారట కదా. రాసినప్పుడు రక్తము నీరు బయటికి పంప్ అయిందంట కదా, పంపింగ్ లాగా వాటర్ అలా చింది కొట్టిందంట కదా. ఒక మనిషి చనిపోతుందో సుమారుగా 2 గంటల్లో ఫ్రీజ్ అయిపోతాడు. ఒక 30 మినిట్స్ నుండి 2 గంటల్లో ఫ్రీజ్ అవుతాడు సహజంగా. మరి ఎలా ఈ బ్లడ్ పంప్ అయింది, ఎలా ఈయనలోండి రక్తం బయటకు వచ్చింది అని అడిగాడు. సరే, ఇప్పుడు ప్రపంచంలో డౌట్స్ అన్నీ ఎవరి మీద వస్తాయంటే సత్యం మీదే వస్తాయి. అసత్యం మీద ఏ డౌటు రాదు. సత్యానికి ఎక్కువ, బంగారానికి ఎక్కువ కొలిమి ఉన్నట్టు, బంగారానికి ఎక్కువ మెరుగు కావాల్సినట్లు, దాన్ని తోమినట్లు సత్యం గురించి ఎక్కువ మాట్లాడవలసి వస్తుంటుంది. ఎందుకంటే సత్యం మీద ప్రశ్నలు ఉంటాయి, కానీ అసత్యం మీద ఇంకెందుకు అనవసరమైన ప్రశ్నలు కూడా ఉండవు. సో సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే తమ్ముడు అడిగిన విషయాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని సిలువ మీద ఏం జరిగింది, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూద్దాం. ఫస్ట్, యేసుక్రీస్తు వారిని సిలువేసిన సందర్భంలో, పొడిచిన సందర్భం మనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో 34వ వచనంలో ఉంటుంది. చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనం, 33 కూడా చూద్దాం. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరక్కొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఆయన్ని ఈటుతో పక్కన పొడిచెను. వెంటనే రక్తము నీళ్లను కారెను. చాలు. తర్వాత అంటే పక్కన ఉన్న వ్యక్తుల్ని కాళ్ళు ఎరక్కొట్టారు చనిపోవడానికి కాళ్ళు ఎరక్కొట్టాక ఈయన్ని మాత్రం బళ్ళెంతో పొడిచారని రాయబడింది. ఎందుకనంటే అక్కడ సందర్భం ఏంటంటే, అది యూదులకు విశ్రాంతి దినం. ఏమని 31వ వచనం, ఆ దినం సిద్ధపరిచే దినం, మరుసటి విశ్రాంతి దినం మహాదినము గనుక ఆ దేహం విశ్రాంతి దినమును శిలువ మీద ఉండకున్నట్లు వాళ్ళు కాళ్ళు ఎరగొట్టించి వారిని తీసివేయించమని యూదుల పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన వాడిని, మొదటి వాడి కాళ్ళను, రెండవ వాడి కాళ్ళను విరక్కొట్టిరి. అంటే కాళ్ళు విరక్కొట్టి తీసేయాలి. కాళ్ళు విరక్కొడితే ఏమవుద్ది అంటే, ఈ సిలువేసిన సందర్భంలో ఒక వ్యక్తిని ఇలా చేతులు చాపి 2 కాళ్ళు, ఒక్క కాలు మీద ఒక్క కాలు పెట్టి ఈ శీలలు కొడతారు కదా. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి ఈ బ్లడ్ ఎప్పుడైతే ఈ కింద గాయాల నుండి వెళ్ళిపోతుంటుందో ఊపిరి తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఈ ఊపిరి తీసుకునే క్రమంలో ఆ మనిషి ఏం చేస్తాడంటే, కిందకి జారగలబడ్డం, లెగడం, అంటే ఇలా కిందకి అవడం, పైకి లెగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇక సమయం లేదని కాళ్ళు ఎరక్కొట్టారో, ఇంకా ఆ వ్యక్తి లెగడానికి, నుంచుని మరలా ఊపిరి తీసుకోవడానికి సమయం ఉండదు. అంటే అతను నుంచుని మళ్ళీ శ్వాస తీసుకోవడానికి, మళ్ళీ అంటే ఆ మేకుల మీదే కాస్త కిందకి జారడానికి, పైకి లెగడానికి సందర్భం ఉండదు కనుక కాళ్ళు విరక్కొట్టేవాళ్ళు. అంటే ఇక్కడ మన సందర్భంలో చూసినప్పుడు ఇక్కడ 3 గంటల తర్వాత ఈ సందర్భాలు జరుగుతున్నాయి. అంటే కాళ్ళు ఎరక్కొట్టాక కూడా చావడానికి కొంత సమయం ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది విషయం. అయితే ఏం జరిగింది అని అంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ సిలువ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఎప్పుడు మరణించారు అన్నది ఒక మాట మాట్లాడితే 45వ వచనం 27, మధ్యాహ్నం మొదలుకుని 3 గంటలకు ఆ దేశమంతటి చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు, మధ్యాహ్నం మొదలుకుని 3 గంటల వరకు దేశమంతా చీకటి కమ్మెను. అంటే ఈ చీకటి సందర్భంలో ఇంచుమించు 3 అయిందంట. 3 అయినప్పుడు ఏలి ఏలి లామా శబ్దకాని అని బిగ్గరగా కేక వేసిన ఆ మాటకు, నా దేవా నా చెయ్యెందుకు విడిచితివని అర్థము. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఏలియాను పిలుచున్నాడని వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని స్పాంజి తీసుకుని చెరకులో ముంచి రెల్లును ఆయనకు త్రాగనిచ్చారు. తక్కిన వారు ఊరుకుండిరి. ఏలియా అతను రక్షించనేమో చూడమనిది. యేసు మరలా కేక వేసి ప్రాణమును విడిచెను. చూతమండ్రి, రక్షించనేమో చూతమండ్రి,
ప్రాణము విడిచెను అని. సరే, ఇక్కడ ఫుట్ నోట్స్లో 1 ఇచ్చి కింద ఈటె ఎత్తుకుని ఆయన పక్కన పొడిచిన మరి ఒకడు ఈ సందర్భాన్ని కలిపి చెప్తున్నాడు ఇక్కడ. చనిపోయాక గంటల సందర్భం కాదు, ఈ సందర్భాన్ని కలిపి చెప్తున్నాడు. ఆయన పక్కన పొడిచిన వెంటనే రక్తము నీళ్లును కారెను. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఇరక్కొట్టాడు, ఈయన పొడిచాడు. సరే, ఇది జరుగుతున్న సందర్భంలోనే ఈ విషయం జరుగుతుంది. అయితే ఏం జరిగి ఉంటుంది అని అంటే, ఇక్కడ మనం కొన్ని విషయాలని పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటో విషయాలు? సుమారుగా 3 తర్వాత సిలువైపడింది. సుమారుగా మనకి ఇజ్రాయెల్ దేశంలో ఏప్రిల్ ఆ కాలంలో 7వ తారీఖు సుమారుగా 7 వరకు ఏప్రిల్ మార్చి నెలలో సూర్యాస్తమయాలు వచ్చేపాటికి 5:45 నుంచి 6 గంటల మధ్య జరుగుతుంటాయి. ఏప్రిల్ దాటాక ఏప్రిల్లో 14వ తారీఖు కాకుండా 6 నుంచి సమయం పెరుగుకుంటూ వెళ్తుంటుంది. భారతదేశంలో కూడా అలాగే జరుగుతుంటుంది. సరే, 5:45, 5:06 ఈ మధ్యన సందర్భంలో ఉంది. ఈయన 3 తర్వాత ఈ వ్యక్తిని పొడిచాడు అన్న సందర్భంలో కూడా ఉంది, చనిపోయాడు అని. సరే, చనిపోయాక గంట తర్వాత పొడిచాడా, లేకుంటే 2 గంటల తర్వాత పొడిచాడా, గంటన్నర తర్వాత పొడిచాడా అనేది స్పష్టంగా లేదు. ముందులో ఫస్ట్ పాయింట్. కాబట్టి ఆయన చనిపోతుందో రక్తం రాలేదు పోలేదు అనడానికి మనం చూసుకోవాల్సిన కోణాలు చాలా ఉన్నాయి. ఇక మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ సిలువలో దాదాపుగా 6 గంటలు 9ంటికి సిలువేశారు ఆయన్ని, దాదాపుగా 9 గంటలు అప్పుడు సిలువేశారు. 6 గంటల వరకు సిలువ మీద ఉన్నాడు ఈయన. అంటే ఈ 6 గంటల సిలువ కాలంలో ఈ 9 గంటలలో ఈ మేకుల గాయాల్లో నుండి చాలా బ్లడ్ వెళ్ళిపోద్ది కిందకి. వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా, శ్వాస తీసుకోవడం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఈ గుండె చుట్టూరు, ఊపిరితిత్తుల చుట్టూరు వాటర్ అంటే ప్లాస్మా చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీరు కమ్ముకోవడం, ఊపిరితిత్తులు నీరు పట్టేస్తున్నాయండి, లేకుంటే గుండె నీరు పట్టేస్తుందండి అని మనం వింటుంటాం. చాలా సందర్భాల్లో ఊపిరితిత్తులు నీరు పట్టేస్తున్నాయండి, లేదంటే గుండె నీరు పట్టేసినాయి అంటే కావలసినంత నీరు, వాటరు, బ్లడ్ తనలో లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంకా ఎప్పుడైతే ఈ గుండె చుట్టూరు ఈ నీరు పట్టడం జరిగిందో, ఈ ఊపిరితిత్తులు నీరు పట్టడం జరిగిందో, ఈ లోపల కొంత భాగం లైట్గా క్లాట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల్లో క్లాట్ అవుతుంది అనంటే, భౌగోళికంగా రకరకాలుగా దేశాలుగా చూసినప్పుడు అక్కడ ఉన్న శీతోష్ణ స్థితి పరిస్థితులను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఉష్ణోగ్రతలు వేరు, ఇజ్రాయిల్లో ఉన్న ఉష్ణోగ్రతలు వేరు. అదే కాలంలో అక్కడ ఉన్న ఉష్ణోగ్రతలను మనం కొలమానంలో తీసుకోవాలంటే, పేతురు చలి కాచుకుని చుండగా అని రాయబడింది. అక్కడ పేతురు చలి కాచుకుని చుండగా ఆ సందర్భంలో. ఎందుకనంటే ఈ సిలువేసిన సందర్భంలో పేతురు ఆయన అనుసరించిన కాలంలో ఆ వ్యక్తుల మధ్యన కూర్చుని చలి కాసుకుంటా ఉన్నాడు అని రాయబడింది. చలి కాసుకుంటా ఉన్నాడు. అయితే చలికాలం కాదు కదా అంటే, చలికాలం కాదు కానీ అక్కడున్న ఇజ్రాయెల్ దేశంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల మధ్యన ఉంటాయి ఇజ్రాయెల్ దేశంలో. ఇది ఏప్రిల్ నెలలో. మరి మార్నింగ్ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే 20 నుంచి 25 సెంటీగ్రేడ్లు ఉంటాయి. అంటే ఎప్పుడైతే చలి ఎక్కువగా అది వాతావరణం అనుకూలంగా ఉంటే బ్లడ్ క్లాట్ అవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల వరకు సమయం పడుద్ది. అదే ఎక్కువ ఉష్ణోగ్రత స్పీడ్గా అత్యంత వేడిగా ఉంటే అది 30 నిమిషాల నుంచి 2 గంటల మధ్యన ఈ కార్యక్రమం జరుగుద్ది అన్నది ఒక విషయం, వాదం. సరే, ఏదైతేనే ఇప్పుడు 3:30 తర్వాత ఎన్నింటికి బళ్ళెంతో పొడిచాడు అనేది సందర్భం రాయలేదు. కాబట్టి వాళ్ళని చంపడానికి అక్కడున్న వ్యక్తులు అడిగారు, బాబు మీ సాయంత్రం విశ్రాంతి దినం కనుక ముందలే వాళ్ళని కాళ్ళు ఎరగొడితే కొంత సమయంలో చనిపోతారు, ఆ చనిపోయినప్పుడు శవాలను దింపేయాలి. ఎందుకంటే విశ్రాంతి దినం ఈ 5:45కి సూర్యాస్తమయం అయిపోతుందో ఈ వీళ్ళకి విశ్రాంతి దినం ప్రారంభం అయిపోద్ది కనుక దానికి ముందలే ఈ శవాలన్నిటిని ముట్టుకోరు. దీన్ని సమాధి చేసేయాలి, పడవేసే దూరంగా ఏ రాళ్లలో పడేసి రాళ్ళు కప్పేసే సందర్భాలు కూడా అక్కడ జరుగుతుండే పూర్వం. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులు అన్నప్పుడు ఆ వ్యక్తిని అవమానపరచడానికి గోతులో పడేసి రాళ్ళు కప్పేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అబ్షాలోము విషయంలో ఇది జరుగుతాయి.
అబ్షాలోము చనిపోయినప్పుడు రాళ్ళు కుప్ప పేర్చేస్తారు, రాళ్ళు కుప్ప చేసేస్తారు అతన్ని. సరే, ఇలాంటి సందర్భాల్లో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు 3 తర్వాత మరణించాడు. 3 తర్వాత ఆయన్ని 5:45కి సూర్యాస్తమయం ఉంది. ఈ 5:45 లోపులో చనిపోయిన వ్యక్తులను తీసేయాలి, మళ్ళీ వాళ్ళు వెళ్ళి సబాతులకు వెళ్ళాలంటే ఇది సుమారుగా 5 లోపులో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన చుట్టూరు నీరు పట్టడానికి అవకాశం ఉంది. ఈ వ్యక్తి పరిశీలించాలని పొడిచినప్పుడు బళ్ళెంతో అది ఆయన హృదయానికి తగిలి గుండె పగిలినప్పుడు, అంటే అక్కడున్న ప్లాస్మా ఇది పసుపు పచ్చగా వాటర్లా ఉంటుంది. రక్తంలో ఉన్న ఎర్ర రక్త కణాలను లోపల ఉన్న ప్లాస్మా విడిపోయినప్పుడు ఈ 2 డివైడ్ అయినప్పుడు ఈ నీరు వేరు రక్తం వేరుగా మార్చబడుతుంది. కాబట్టి ఈ 2 విడివిడిగా బయటకు వచ్చాయన్నది ఒక సందర్భంలో చెప్పబడిన విషయం. అంటే ఆయన చుట్టూ ఉన్న ఈ ప్లాస్మా, ఈ వాటర్ వెనకాల ఉన్న గుండె చిట్లిపోయినప్పుడు నీరు బయటకు వచ్చిందని. ఎంత సమయం అని అంటే 3 తర్వాత. ఎంత సమయంలో? 5 లోపల జరిగిన సందర్భం ఇది. ఆ 3:30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 4:30 అవ్వచ్చు. సరే, ఏదైనా మనం పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా చూస్తున్నప్పుడు చాలామందికి పోస్ట్మార్టం చేసేటప్పుడు వాళ్ళు కూడా చెప్పిన సందర్భాలు అంటే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని వాతావరణ అనుకూలమైన పరిస్థితుల్లో శవాన్ని పోస్ట్మార్టం చేసినప్పుడు హృదయం కాడున్న వాటర్ ఓపెన్ అవ్వడం అనేది కామన్గా జరిగే సందర్భం. రక్తం రావడం అనేది లోపల ఉన్న, అంటే రక్తం పలసగా రాకపోవచ్చు కానీ క్లాట్లుగా వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని ఏమన్నా మనకి ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు ఏమన్నా దాన్ని క్లెయిమ్ చేశారా అంటే, విలియం స్ట్రౌడ్ అన్న వ్యక్తి 1847లో ఇది ఏదో ఒక విచిత్రం కింద చూడవలసిన పనేమీ లేదు, ఇది శాస్త్రీయంగా జరిగే సందర్భమే. ఎందుకంటే ఎప్పుడైతే ప్లాస్మా చుట్టూరు వాటర్ ఉంటుందో ఆ వాటర్ పగిలినప్పుడు ఆ వెనకాల ఉన్న రక్తం రావడం కామన్ అని చెప్పాడు. దాన్ని మళ్ళీ 1900 శతాబ్దంలో శామ్యూల్ హ్యాంగ్స్టోన్ అన్న వ్యక్తి కూడా ఇది కామన్గా జరిగే విషయం, ఆ సందర్భం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని చెప్పాడు. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన చనిపోయాక 5 తర్వాత ఎవరో పొడిచినట్టు, ఈ 3 చనిపోయాక ఈ మధ్యలో ఆ ఉన్న 2 గంటల్లో కంప్లీటెడ్గా బ్లడ్ క్లాట్ అయిపోయినట్టు, ఆ క్లాట్ అయిపోయాక ఎలా వచ్చింది, అది పంపింగ్ లాగా వచ్చింది కాబట్టి ఇది అబద్ధం అయినట్లు ఇక్కడ లేదు. బైబిల్లో ఉంది ఏంటంటే రక్తము నీళ్లు కారిందట. ఎందుకు కారింది అని అంటే ఈ ఊపిరితిత్తులకి నీరు పట్టబట్టి, ఈ గుండెకి నీరు పట్టబట్టి ఎప్పుడైతే పక్కన బళ్ళెంతో పొడిచాడో అది ఓపెన్ అయింది, గుండె చిట్లిపోయింది ప్రభువారిది. దానివలన రక్తం నీరు రావడానికి అవకాశం ఉంది అని బైబిల్ సైన్స్ చెప్తుంది. కాబట్టి ఆలోచించాలి. ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు దానికి సమాధానం బైబిల్ ఖచ్చితంగా వస్తుంది, అందులో నో డౌట్, అనుమానం ఏమీ లేదు. కాబట్టి తమ్ముడు తెలుసుకుంటాడు అనుకుంటున్నాను. కావాలంటే దాన్ని బైబిల్ని దగ్గర పెట్టుకుని ఒక్కొక్క సందర్భం చదవాలి. ఇక్కడ మనం మత్తయి సువార్త చదివినప్పుడు కూడా ఈ గాయం చేశాడు అన్న మాట బహుదూరంగా ఏమీ లేదు, దగ్గరగా ఈ రెండింటి మధ్యన సందర్భంలో ఫుట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, అవసరమైతే దాన్ని. 49 వచ్చిన తక్కిన వారు ఊరుకుంటాడు, ఏలియా రక్షించినేమో చూతమండ్రి. అక్కడ ఫుట్ నోట్స్ ఇచ్చాడు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయం తెర 2గా చినుగును, బండలు బద్దలైన, సమాధులు తెరవబడిన, అనేకులు పరిశుద్ధులు లేచిరి. ఇక్కడ ఫుట్ నోట్స్ చూతమండ్రి అన్నకాడే ఫుట్ నోట్స్ ఇచ్చాడు. అది 1 అనిచ్చి, మరి ఒకడు ఈటి ఎత్తుకుని ఆయన ఎడమ పక్కన పొడిచెను. ఈటి ఎత్తుకుని ఆయన ప్రక్కన పొడిచిన వెంటనే నీళ్లు రక్తము కారినని కూర్చబడి ఉన్నది. అంటే ఎమ్మటే పొడిశాడు కాబట్టి ఎక్కువ కాలంలో పడవలేదు, ఆయన చనిపోయాడని ఆ సందర్భాన్ని చూసుకుంటాకే, కన్ఫర్మ్ చేసుకుంటాకే పొడిశాడు. కాబట్టి అదేదో గంటలు అయిపోయి ఫ్రీజ్ అయిపోయాక జరిగిన సందర్భం కాదు, తెలుసుకోవాలని మనం చేస్తున్నాను. డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.